ఈరోజు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో మరి ఈ రకంగా ఈ కానిస్టేబుల్ మళ్ళీ ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి పోలీసులకి రక్షణ భటులుగా ఉన్నటువంటి వాళ్ళకే రక్షణ లేదు. ఈ వ్యవస్థకి ఏం రక్షణ కల్పిస్తారు అనేటువంటిది ఈ సందర్భంగా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పోలీస్ స్టేషన్లో పోలీసు కానిస్టేబుల్ మీద ఒత్తిడి అనేటువంటిది చాలా తీవ్రంగా కొనసాగుతుంది అనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. గతంలో ఉన్నటువంటి కమిషనర్ కానీ ఇప్పుడున్నటువంటి కమిషనర్లు కానీ డీజీపీలు కానీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఎందుకు నివారించలేకపోతా ఉన్నారు? అసలు ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఒక హోంమంత్రి లేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా సంబంధించినటువంటిది బాధ్యతలు స్వీకరించి ఇలాంటి ఘటనలు నెలలకి ఒక సంబంధించినటువంటి ఘటన జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటిది నివారణ చర్యలు చేపట్టాలా వద్దా? మరి ఈ రకంగా ఎంతమందిని సంబంధించినటువంటిది ఈ ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో సంబంధించి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. డ్యూటీలో ఇంత పెద్ద పోలీస్ స్టేషను ఒక సంబంధించినటువంటి సిఐ ఉన్నాడు, ఎస్ఐలు ఉన్నారు, ఏసీపీ ఉన్నారు, దాదాపు 10ల సంఖ్యలో సంబంధించిన సిబ్బంది ఉంది. ఒక్కడే పోయి సంబంధించినటువంటిది ఆత్మహత్య చేసుకుందని చెప్పనంటే ఎవరు నమ్మాలి? మరి ఇంతమంది సంబంధించిన సిబ్బంది లేరా? ఇంత పెద్ద పోలీస్ స్టేషను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ అంటే నెంబర్ 1 పోలీస్ స్టేషన్ ఇది చాలా పెద్ద పెద్ద క్రైమ్లు జరిగినటువంటి పోలీస్ స్టేషన్ ఇది. మరి ఇలాంటి పోలీస్ స్టేషన్లో ఒక్కరు కానిస్టేబుల్ ఉన్నారు, ఆయన ఆత్మహత్య చేసుకున్న దాకా చూడలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పనంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేటువంటి విషయాన్ని దీన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. వెంటనే డీజీపీ గారు స్పందించాలి, హోంమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్పందించాలి, జరుగుతున్నటువంటి ఘటనలకు సంబంధించినటువంటి నివారించడానికి చర్యలు చేపట్టాలి. ప్రత్యేకంగా కానిస్టేబుల్ల మీద హోంగార్డుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. ఈ ఒత్తిడి సంబంధించినటువంటిది అవుతుందో తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. చనిపోయిన కుటుంబాలకు కూడా సొసైటీ నోట్లు పెట్టి ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు. దానికి సంబంధించినటువంటిది వంకరంగా అంటే పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పక్కదారి పట్టించేటువంటి అధికారులని నిస్సిగ్గుగా సంబంధించినటువంటిది వాళ్ళు లేకుండా ఇక్కడి నుంచి వాళ్ళని సంబంధించినటువంటిది ఇక్కడి నుంచి బహిష్కరించాలి, లేదంటే సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద సంబంధించినటువంటి లేకుండా చేసి విచారణ కమిటీ వేయాలి. ఇలాంటి వాటి మీద విచారణ కమిటీ చేపట్టి అసలు ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అనేటువంటిది విచారణ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. అది ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళని సొసైటీ నోట్లు పెట్టేసి వాళ్ళ కుటుంబాలని రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు. ఒక ప్రత్యామ్నాయ సంబంధించి ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి ఎక్స్గ్రేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి కుటుంబాలు రోడ్ల మీద పడి ఇలా చేతికొచ్చినటువంటి బిడ్డలు సంబంధించినటువంటిది చనిపోతే ఎవరు రక్షించాలి? ఎవరు సంబంధించినటువంటిది సంబంధించిన బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దయచేసి నేను చెప్తా ఉన్నా, ఈరోజు సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా సెక్రటరీ పగడాల యాదవ్ని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇలాంటి ఘటనలు ఒక్కటి కాదు, 2 కాదు, 10ల సంఖ్యల్లో 100ల సంఖ్యల్లో రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సిపి లెవెల్లే కాదు, డీజీపీ లెవెల్లో ఇవన్నీ అరికట్టడానికి చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ సాయి కుమార్ ఫాదర్ కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. అయ్యా, మరి మీ అబ్బాయి ఈరోజు దూరం అయిపోయిండు, అది ఏం జరిగిందనే కోణంలోనైతే తెలియదు. సిఐ మీద అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. ఏం కోరుకుందామా? ఏం న్యాయం చేస్తారో నా కొడుకుని ఎట్లా చంపిరో అది న్యాయం చూపించారు. అంతే, నాకు ఎక్కువ మాటలు రావు. ఎట్లా ఉంటాడు? పోలీస్ అవుదాం అనుకున్నాడు, తను పోలీస్ అయ్యాడు, ఇప్పుడు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను ఎప్పుడైనా చెప్పాడు? ఏమీ లేదు, మాకేం చెప్పలేదు. ఇలా 3 రోజుల కింద లీవ్ పెట్టుకుంటా, ఒక నెల ఇంటికాడ ఎగ్జామ్ రాస్తా అని చెప్పిండు. 9 గంటలకు రాత్రి ఫోన్లో మాట్లాడిండు. 9 గంటలకు పైసలు లేవంటే ఫోన్లో కొట్టిస్తానమ్మా,
పూల పైసలు కొట్టిస్తున్నారు అంతే. ఈయన పెద్ద అయినా చిన్న అయినా చిన్న అయినా? పెద్ద అయినా ఉన్నాడా? ఉన్నాడు. సార్ మీరు చెప్పండి, అసలు ఎటువంటి న్యాయం జరిపించాలి? నిజంగా ఇక్కడ సిఐ మీద ఆరోపణలు వస్తున్నాయి, దీనికి కారణం సిఐ అనుకుంటున్నారా? ఎటువంటి డిమాండ్స్ చేస్తారు? నేనేమంటున్నా అంటే పోలీస్ వ్యవస్థలో ఒక ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏం జరుగుతున్నది? పోలీసు రక్షించాల్సినటువంటి రక్షక పట్టణంలో ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్లో అది గిరిజనుడు కాబట్టి, కానిస్టేబుల్ కాబట్టి ఒక వివక్షత అనేది చూపిస్తున్నారు. నిజంగా కింది కులాలు చిన్న ఉద్యోగులు అంటే ఒక చిన్న చూపు ఉన్నది ఈ రాష్ట్రంలో. ఇది మానాలంటున్నా నేను. ఇది పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి కర్మ ఏం బట్లే అబ్బాయికి. తను బలవంతుడు, ఏం అలవాట్లు లేవు, థమ్సప్ కూడా తాగాడట, పెళ్లి కూడా కాలేదు, ఎలాంటి చికాకులు లేవు, అంత ప్రశాంతంగా ఉన్నటువంటి అతను ఆత్మహత్య చేసుకున్నప్పుడు అందులో రక్త మార్కలు ఎందుకు ఉంటాయి? అందులో సీసీ కెమెరాలు పనిచేయాలి కదా. ఎందుకు సీసీ కెమెరాలు బంద్ అయినాయి? ఎందుకు తన ఫోన్ను ఇప్పటిదానికి ఇవ్వలేదు? తన ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఆ క్షణము పేరెంట్స్ని ఎందుకు పిలవలేదు? ఎందుకు వీళ్ళకి తెలియకుండా హాస్పిటల్ తీసుకుపోయారు? ఈ అనుమానాలకు మొత్తం జవాబు ఇవ్వాల్సింది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పై అధికారులు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉండబడిన హోంశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి. మరి ఈ గిరిజనుల మీద ఒక గిరిజనుడు చనిపోతే రాష్ట్రపతి గారు మాకు రక్షణ కల్పించాలి. ఒక గిరిజనుడికి రాష్ట్రపతి రక్షణ కల్పించాలి భారత రాజ్యాంగం చెప్తున్నది. 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ చెప్తున్నది. ఎందుకు ఒక గిరిజన కానిస్టేబుల్ మీద ఇంత వివక్షత జరిగి చనిపోతే కూడా ఇప్పటివరకు ఒక సిపి గారు రాలేదు, ఒక డీసీపీ గారు రాలేదు, ఒక డీజీపీ గారు స్పందించలేదు, ముఖ్యమంత్రి హోంమంత్రి గారు స్పందించలేదు. ఏంది ఈ వివక్షత? ఎందుకు గిరిజనులు అంటే చిన్న చూపు చూస్తున్నారు? అందుకని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి వివక్షత పూరితంగా జరిగినటువంటి ఆత్మహత్య కావచ్చు, లేదా తను ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో చనిపోయిన నిజ నిర్ధారణ చేయడానికి సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. మేము డిమాండ్ చేస్తున్నాం సేవలాల సేన పక్షాన ఖచ్చితంగా గిరిజనుల మీద జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి దాడులు కావచ్చు, వివక్షత కావచ్చు, దీన్ని తీవ్రంగా ఈ ప్రజాస్వామ్యంలో ఉండబడినటువంటి సమానత్వాన్ని కోరుకునే ప్రతి ఒక్క ప్రజాస్వామికవాదులు ఖచ్చితంగా దీన్ని ఖండించాలి, స్పందించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చూస్తున్నాం కదా, ఎందుకంటే ఇప్పుడు సాయి కుమార్ ఫోను కొద్దిసేపటి క్రితమే బంధువులకు ఇవ్వడం కూడా జరిగింది. సాయి కుమార్ ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తము, చాటింగ్ కానీ కాల్ డేటా కానీ మొత్తం కూడా డిలీట్ చేసి ఇచ్చారు అని చెప్పేసి కూడా వాళ్ళ అక్క చెప్తున్న మాటలు. అదేవిధంగా కూడా ఇక్కడికి సిపి దిగి రావాలి, హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగి రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక గిరిజన బిడ్డకు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాము. మేము అప్పటి వరకు కూడా మా నిరసనను మేము విరమించుకునేది లేదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి పైనే ఉంది ఏసీపీ రూమ్. అయితే ఏసీపీ రెస్ట్ రూమ్ లో కూడా ఇక్కడ ఈ ఘటన బలవన్మరణానికి అయితే సాయి కుమార్ పాల్పడడం కూడా జరిగింది. ఒకసారి అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. పైనకి వెళ్దాము, ఎందుకంటే భారీ బందోబస్తు. సార్ అక్కడే కదా సార్ ఇన్సిడెంట్ జరిగింది, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన చోట మరి చూపించకపోతే ఎలా అవుతుందండి? వద్దంటున్నారు, చెప్పండి ఏ సార్ పర్మిషన్ తీసుకోవాలి చెప్పండి? సార్ పర్మిషన్ తీసుకోవాలంట పైనకి. మరి ఇన్సిడెంట్ జరిగిన చోట కూడా చూపినిస్తలేరు, మరి అక్కడికి వెళ్ళనిస్తలేరు. పైన మరి బ్లడ్ ఉంది అని అంటున్నారు. సార్ వీళ్ళు చేస్తున్న ఆరోపణలు, మరి పైన బ్లడ్ కూడా ఉంది, ఎవరో దాడి చేశారంటున్నారు. మరి పైనకి వెళ్ళే అవకాశం అయితే కల్పించట్లేదు. ఏం చెప్తారు సార్ అసలు? మరి పైన కూడా చూపించే అవకాశం అయితే మాకు ఇవ్వట్లేదు, చెప్పండి. పై ఆఫీసులో వాళ్ళు మాట్లాడారు. అది కరెక్టే, కాకపోతే ఇన్సిడెంట్ జరిగిన చోటు కూడా కనీసం ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది అనేది మీ వంతు మీరు చేస్తారు, మాకు కూడా ఉంటుంది కదా సార్. సార్ వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను కాదంటే మాదేముంది, మేము ఇప్పుడు ఎస్ఐ ర్యాంకు డీసీపీ ఆఫీసర్ ర్యాంకులో ఉన్నారు సార్ వాళ్ళు. సార్ నమస్తే సార్, పైన ఇన్సిడెంట్